భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5 నియోజకవర్గాలకు గాను 4 నియోజకవర్గాల్లో 3 కాంగ్రెస్ 1 సిపిఐ పార్టీల హవా కొనసాగుతోంది. ఈ రోజు ఎన్నికల లెక్కింపు కావడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ మండలంలో డిగ్రీ కాలేజ్ నందు ఏర్పాటు చేసిన జిల్లా వ్యాప్తంగా 5 నియోజకవర్గాలలోని పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో 5 నియోజకవర్గాలకు గాను భద్రాచలం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ మిగతా 4 నియోజకవర్గాల్లో 3 కాంగ్రెస్ ఇంకొక నియోజకవర్గం ఉమ్మడి పొత్తుల భాగంగా పార్టీ నుండి సిపిఐ ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు మరియు కార్యకర్తలు పాల్వంచ మండలంలో నినాదాలతో మార్మోగడం చూస్తున్నాం. వారికి సంబంధించిన అభ్యర్థులు గెలుపును విజయాన్ని కాంక్షిస్తూ పండగ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ సిపిఐ జెండాలతో కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అడ్డా అనేది మరోసారి రుజువైందని చెప్పొచ్చు. గతంలో చూసుకుంటే ఇప్పటికీ పెద్ద తేడా ఏం కనపడట్లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ జరిగిన పరిణామాలు తప్ప మిగతా వాటికి ఎలాంటివి లేదు. జెండా మాత్రం ఒకటే జెండా కనబడుతుంది. గత 3 సార్లు కూడా ఇక్కడ గడపది కాంగ్రెస్ జెండానే కనబడుతుంది, ఈ జెండా కనబడుతుంది. ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఈ విధంగా ఉండడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న తర్వాత కూడా ఇన్ని పథకాలు ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి గల కారణం ఏంటి? ఇక్కడున్న పండగ వాతావరణం చూస్తున్నాం. ఎక్కడ చూసినా సరే ఒకటే జెండా కనబడుతుంది, కాంగ్రెస్ పార్టీ జెండా, వాటితో పొత్తు కూడిన సిపిఐ పార్టీ జెండాలు తప్ప ఇంకా ఇక్కడ ఏ జెండా కనబడే పరిస్థితులు కనబడతాం. అదేవిధంగా చూస్తున్నాం, ఇక్కడ సిపిఐ సంబంధించిన మహిళలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళు చేసిన అరాచకాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ తొత్తులకు అంటే వాళ్ళ దళారులకు వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇక్కడ ఏ స్కీములు పెట్టినప్పుడు వాళ్ళ వరకు ఇచ్చుకోవడమే. పేదవారిని ఎవరు కూడా ఆదరించలేదు. ఇప్పుడు దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, మైనార్టీ బంధు కానీ ఏవి కూడా వాళ్ళ అనుచరులకి మన దళిత బంధు అయితే 3 లక్షలు కట్టండి దళిత బంధు ఇచ్చేవాళ్ళు కాదు. అదే 3 లక్షలు ఉంటే పేదవాళ్ళు ఎందుకు ఇచ్చేసుకోలేకపోతారు. కానీ వాళ్ళు ఏ పనులు కూడా అభివృద్ధి చేయలేదు. ఎక్కడ కూడా వాళ్ళు సంపాదించుకోవడానికి నాణ్యత లేని రోడ్లు వేసి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ బీసీఏ లోన్లు అన్ని లోన్లు కూడా వాటిలో కమిషన్లు తీసుకోవడం వెనక వాళ్ళు చేసే అరాచకాలు కొత్తగూడెం నియోజకవర్గం గురించి అందరికీ కూడా తెలిసింది. ఈ విజయాన్ని మీరు ఏ విధంగా ఊహించగలరు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇప్పుడు ఈ విజయాన్ని మీరు ప్రజలు అంటే ఏ విధంగా ఆలోచన జరిగిన పరిస్థితులు ఎలా మిగతా వారికి ఎలా గుణపడడం జరిగింది? అందరికీ నమస్కారం అండి. సిపిఐ మహిళా సమైక్య నేను 4వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేశాను. నేను పోటీ చేసిన వార్డులోనే మాకు గృహలక్ష్మి అన్నారు, దళిత బంధు అన్నారు, డబుల్ బెడ్రూమ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మమ్మల్ని అయితే దరికి కూడా చేరనీయలేదు. 2 లక్షలు దళిత బంధు అన్నారు. వేరే వేరే పార్టీల నుండి బీఆర్ఎస్ నాయకులు గెలిచారు. డబ్బు కాశపడి బీఆర్ఎస్లో కలవటము ప్రజలకు దోహదం ఈ కారణుండైనా ఏ పార్టీలో గెలిచిన నాయకుడైనా సరే అదే పార్టీకి న్యాయం చేసి ప్రజలకు అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. ఈ విజయాన్ని మీరు ఏ విధంగా జై కాంగ్రెస్. ఈరోజు ఎన్నికల ఫలితాలు వెలువడిన పరిస్థితులు చూస్తూ ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రపంచం కొనసాగుతుంది. బీఆర్ఎస్ అరాచక పాలనానికి అంతిమ గడియలు వచ్చాయి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం. దీనికి ఇక్కడ కొత్తగూడెం నియోజకవర్గంలో తీసుకుంటే మిత్రపక్షాల అభ్యర్థిగా సిపిఐ అభ్యర్థి సాంబశివరావు గారికి కేటాయించడం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు మిత్రపక్షాల కార్యకర్తలు నడుం బిగించి ఆయన విజయానికి కృషి చేశారు. దానికి ఫలితమే ఆయన అత్యధిక మెజార్టీతో ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో విజయం సాధించబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రీనివాసరెడ్డి గారికి మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తుంది. ఆయన నేతృత్వంలో ఖమ్మం, ఉభయ ఖమ్మం జిల్లాలు కూడా మంచి కోరుకుంటున్నాం. అలాగే కొత్తగూడెం నియోజకవర్గానికి మేమందరం కూడా సిపిఐ ఏదైతే సిపిఐ నుంచి గెలిచిన పూనంనేని సాంబశివరావు గారికి సంపూర్ణ మద్దతు తెలియజేసి ఈ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతామని తెలియజేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, వాళ్ళ
వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి, గతంలో ఉన్న ప్రభుత్వము, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి కనీసం 2 సీట్లు కూడా రాని ఇంత ఇదే అంటే కొండేశ్వర రెడ్డి గారు చెప్పారు. ఏం చెప్పారు అంటే 10 సీట్లు మేము సాధించుకుంటాను అనుకున్నాగా జరుగుతున్న పరిస్థితి కూడా అదే విధంగా ఈ విజయాన్ని మీరు ఏ విధంగా ఆశ్రయిస్తున్నారు? ఒకటండి, ఇది అనేది ఖమ్మం జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ ఇలా దీనికి ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ కార్యకర్తలు స్ట్రాంగ్గా ఉన్నారు. ఇంతకుముందు కూడా కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళే టీఆర్ఎస్లో పోయారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్లో ఎవరు లేరు. ఆ బీఆర్ఎస్లో పోయిన వాటి ఎవరైతే వలసలో పోయారో వాళ్ళందరికీ ఈరోజు కార్యకర్తలు గుణపాఠం చెప్పి ఇది కాంగ్రెస్ విజయం అనే విధంగా ప్రజలు తీర్పునిచ్చారు. ఇది ఆ బీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టు లాంటిది. ఏదైతే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారో అసెంబ్లీ గేట్ దాటనీయనని మా కార్యకర్తలు కూడా అదే నిబంధనకు పాటించి అదేవిధంగా బీఆర్ఎస్ ఎవరిని కూడా గేట్ దాటకుండా ఉండే విధంగా కష్టపడి ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 సీట్లు గెలిపించే విధంగా ముందుకు వెళ్ళడం జరిగింది.